పాట అంటే ఒక ఉద్యమం. తెలంగాణ ఉద్యమం కూడా పాటతోనే ఆవిర్భవించింది. పాటతోనే ఒక ప్రత్యేక తెలంగాణని సాధించుకున్నాం. ఆ పాటలు ప్రభుత్వాలను దించుతాయి. అదే ప్రభుత్వాలను నిలబెట్టేటువంటి సత్తా ఆ పాటకు ఉంటుంది. నరేంద్ర మోడీ బెదిరింపు ఫోన్లు కూడా వస్తాయి. అందరి రిపోర్ట్ నా దగ్గర ఉంది. నువ్వేం తీసుకున్నా నాకు తెలుసు. యాదికొస్తున్నావే సారు, నువ్వు ఎప్పుడు వస్తావు కేసీఆర్. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. నేడే మేడేనోయ్, ఈనాడే మేడేనోయ్. ఒక్కసారి నా కమర్షియల్ వైపు పోవాలని ఆలోచన రాలేదన్న. ఇలా మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొత్తం స్వచ్ఛంద సంస్థ ఎవడో ఒకటి దొంగ అయితే అందరు దొంగలు అన్నట్టు మరి ఈయనేం దొంగతనం చేస్తున్నాం మాకు తెలియదు. ఏంటి రేకులకు 50, స్లాబుకు 1,00,000, కార్పొరేటర్ల దంద అచ్చా. అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ బట్ అప్పుడప్పుడే కైగట్టి వాడేస్తారు. అవునవును. ఎట్లా ఆలోచన ఎట్లా వస్తుంది అసలు? ఓ వయసు పోరగా మన దేశం మనపై ఆధారపడి ఉందిరో. అక్కడ కూడా ఇప్పుడు కేటీఆర్ వస్తుంటే పాట పాడినాను. ఏం వచ్చి ఏం చేసిండు? సారొస్తుండు మా జవహర్ నగర్కు కేటీఆర్ వస్తుండు. డైరెక్ట్ కొట్టాలంటే మూడే కొట్టాలి మనం. ఈ జై శ్రీరామ్ రాముడేమన్నా బీజేపీది సభ్యతను తీసుకునేమన్నా. కర్నూలు జిల్లాలో వెలుగోడు ఊళ్ళో అన్నా ఓ పుల్లరెడ్డి, వెలుగోడు ఊళ్ళో అన్నా ఓ పేదన్న. మూడు సార్లు బియ్యలు ఇంట్లో మన రావాలి. ఏ ఊళ్ళో వస్తురో ఒక్కని చూపి నేను షో ఊహించుకుంటా. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. పాట అంటే ఒక ఉద్యమం. తెలంగాణ ఉద్యమం కూడా పాటతోనే ఆవిర్భవించింది. పాటతోనే ఒక ప్రత్యేక తెలంగాణని సాధించుకున్నాం. ఆ పాటలు ప్రభుత్వాలను దించుతాయి. అదే ప్రభుత్వాలను నిలబెట్టేటువంటి సత్తా ఆ పాటకు ఉంటుంది. ఇప్పుడు మనతో ఉన్నటువంటి గెస్ట్ ఎప్పుడూ పాట నమ్ముకోలే. ఎప్పుడు ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీలకో ఒక సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా పాటను ముడిపెట్టలే, అమ్ముడుపోలే. ఎప్పుడు ఉద్యమాలు అంటే ప్రజా సమస్యల కోసమే పోరాడుతూ వస్తున్నాడు. తన పోరాటం, తన పని కావచ్చు, లేకపోతే పాట రూపంలో ప్రజలను ఉత్తేజపరిచేందుకు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు, పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాడు. అతడే మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అనొచ్చు, అలాగే తెలంగాణ సింగర్, ప్రజానాట్య మండలిలో కూడా ఇంత కూడా పనిచేసిండు అన్న. సింగర్ వెంకటాచారి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. అసలు అన్న చాలా రోజులుగా ఒకప్పుడు బీజేపీకి సంబంధించి ధరలు పెరుగుతూ ఉంటే కూడా ధరలు పెరుగుతున్నాయని పాటలు పాడిండు. అలాగే వాళ్ళ ఏరియాలో జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ పైన కూడా చాలా పాటలు పాడిండు. ఆ పాటలతో డైరెక్ట్గా ప్రభుత్వాలనే వాళ్ళ డంపింగ్ యార్డ్ దగ్గరికి వచ్చే విధంగా కూడా ఆ ఉద్యమ పట్టిమని కూడా ఆ ప్రజల్లోకి జొచ్చింపే విధంగా కూడా మార్పులు చేర్పులు చేసిండు. అన్నతో మాట్లాడుతూ ఎన్నో పాటలు పాడుకొని సంతోషిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లా ఉన్నారన్న? అంతా బాగే. అంటే కళాకారుడు కవి అంటోడు బాగుండొద్దు. బాగుంటే ఏమున్నది, ఏసీ నూనెలో కూర్చొని ఎవరికో పాట రాసుకుని కూర్చోవచ్చు. బాగుండొద్దని నేను కోరుకుంటున్నా. ప్రజా సమస్యలు నిలవాలంటే మేము బాగుండకపోతేనే, మేము కష్టాలలో ఉంటేనే ఆ కష్టాలు మేము ఆస్వాదిస్తూ పాట రాయగలుగుతాం. అయితే అక్పై లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎట్లున్నో 30 ఏళ్ళకి కూడా గట్లే ఉన్నాయి, ఇప్పుడు గట్లే ఉన్నా. మొత్తం మీద అయితే మంచిగా ఉన్నా. అంటే ఇక్కడ మనకు ఎక్కువ గుర్తొచ్చేదన్న తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు కూడా సింగర్లు అంటే మనకు గుర్తొచ్చేది అంటే దళిత సామాజిక వర్గంలోనే ఎక్కువగా, అంటే అక్కడ దోపిడీల దౌర్జన్యాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడ నుంచి పాట పుట్టిందని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎందుకు చారి ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటాచారికి పాటకు అసలు ఎక్కడ పొంతన కుదిరింది అసలు? అయితే విషయం ఏంటంటే మాది వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా, దబ్బగుంటపల్లి ఊరు, బచ్చన్నపేట మండలం. మా ఊళ్ళో మేము చిన్నప్పుడు మా నాయన అది రామాయణం చెప్పేది. 2 బుర్రలు ఉంటుండే. బుర్రలు అంటే తెలుసుగా, బుర్ర కథ అంటాం. ఆ బుర్ర బాగా వాయిస్తాను. ఆ బుర్ర కొట్టుకుంటూ తందనాన రామాయణము జయ రామ రామ తలుపగనిగ పరసాధనము జయ రామ అనే ఈ చెప్తుంటే అందరు వచ్చి కూర్చునేది. మేము కూడా మెల్లమెల్లగా పాడేది మామూలుగా. ఇక పాడుతుంటే నన్ను కూడా ఎంకరేజ్ చేసి ఫస్ట్ బుర్ర కథ అక్కడి నుంచి తందనా రామాయణం కానించే నేను స్టార్ట్ చేసిన. దాని తర్వాత ఇంకా మా ఊరికి అప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు నల్గొండ జిల్లా అటు ఒక ఊరు దాటితే, బొందుగుల దాటితే మా ఊరు. ఈ నక్సలైట్ పార్టీ సంబంధించిన చంద్ర పుల్లారెడ్డి వర్గం వాళ్ళు ఏం చేసేదంటే, ఆ పోలీసు వాళ్ళు అక్కడ బార్డర్ కాబట్టి ఈ బార్డర్ దాటితే ఇక్కడ వేరే వాళ్ళు రావాలి పోలీసు. అందుకని మా ఇల్లు అడ్డా ఉండేది. బుర్ర రాములు కానీ, మారోజు వీరన్న కానీ, నేను చూసిన మారోజు వీరన్నను, బుర్ర రాములను, విమలక్క 28 ఏళ్ళు 29 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి. మా మందుల విజయాన్ని వీళ్ళందరూ వచ్చి మా ఇంటికాడ తిన్నోళ్ళే, మా పచ్చిమిరప కారం దంచుకొని తిన్నోళ్ళే. మా నాయన గ్రామ కార్యదర్శి ఉండే అప్పుడు చంద్ర పుల్లారెడ్డి వర్గం. దాంట్లో పాటలు ఇవి విప్లవం సంబంధించిన పాటలు. అప్పుడు విమలక్క పాడుతుంటే మేము అది
ఎక్స్ప్రెషన్ అది అనేది అందుకో మాయన్న అరుణ దండాలు అన్నా ఓ పుల్లరెడ్డి అమరుడవన్నా అన్నా ఓ పెద్దన్న పేరుతో పేరొందినావే అన్నా ఓ పుల్లరెడ్డి పేరొందినావే అన్నా ఓ పుల్లరెడ్డి కర్నూలు జిల్లాలో వెలుగోడువుల్లో అన్నా ఓ పుల్లరెడ్డి వెలుగోడువుల్లో అన్నా ఓ పెద్దన్న. ఇలాంటి మంచి మంచి పాటలు. గాలిని గాల్చితే గాయం కాదు అన్నల చంపిన ఆగదు పోరు, గాలిని గాల్చితే గాయం కాదు అన్నల చంపిన ఆగదు పోరు, చల్ అంతిమ విజయం అన్నలదంటీవా సహదేవరెడ్డి, ఆకలి పోరు ఆగదంటీవా సహదేవరెడ్డి. కత్తుల వంతెన కర్మి నగరు కాకి బట్టల క్యాంపుల మధ్య రక్తం చిందిన రానా భూముల్లో సహదేవరెడ్డి, ములిసిన ఎర్రని మొక్కవు నీవన్నో సహదేవరెడ్డి. ఇలాంటి పాటలు వాడుతుంటే రక్తం ఉడికిపోయేది, అబ్బా నేను కూడా అట్లా వాడితే బాగుండు అనేది ఒక ఆలోచన వచ్చి ఆ చంద్ర పుల్లారెడ్డి వర్గం ఏదైతే ఉందో దాంట్లో మెల్లమెల్లగా పాడుకుంటూ పోయేది. కొన్ని రోజుల తర్వాత నిన్ను గద్దం చేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తాం, నువ్వు ఇన్న ఉండదు ఊళ్ళో ఉండదు, మనం పోదాం అది అని చెప్పేసి ఈ గ్రామంలో మెయిన్ సింగర్గా ఒక పాటగా అయిపోయింది అంతే. నాకు చదువు పెద్ద రాదు, 4వ తరగతి చదువుకున్నది. దాంట్లో ఇక మేము తిరుగుతూ ఉంటే ఏమైందంటే మా చిన్న చెల్లె కూడా అందులో పోయింది, తీసుకుపోయారు. ఓకే, మీకు ఎంతైనా తన దగ్గరకు వచ్చే వరకు విప్లవం యాదకొస్తుంది. మనం చెప్తాం ఇట్లుండాలి అట్లుండాలి, మనం కులతత్వం ఉంటుంది, వాళ్ళ దగ్గరకు వచ్చేది వెళ్తాం. అలా మా నాయన పోయింది కాక మా చెల్లెని కూడా తీసుకుపోతారా మీరు అని కోపం వచ్చి ఆలేరులో హాస్టల్ ఉంటే పట్టుకొచ్చి ఇంటికాడ తోలి మా అమ్మ ఏం చేసింది, మా చిన్న చెల్లెని నన్ను తీసుకొచ్చి హైదరాబాద్లో కార్పెంటర్ పని చేసేది నేను. వినాయక నగర్లో, మల్కాజ్గిరి దగ్గర ఉన్న వినాయక నగర్లో మా చెల్లె అన్నీ ఉండేది. పార్చుకుంటూ సైకిల్ తొక్కుంటా ఈ విప్లవం ఇదంతా మర్చిపోయినాం. ఇక ఆ కాగితాలు గీదాలు అన్ని గాలబెట్టి కోపంతో వచ్చేసి హైదరాబాద్లో స్థిరపడడం, కార్పెంటర్ పని చేసేది నేను. కార్పెంటర్ చేస్తా ఉంటే ఆ వినాయక నగర్లో మేడే నాడు మేడే సందర్భంగా జెండా ఎగిరేస్తారు కదా, సిపిఐ సంబంధించిన సిహెచ్ దశరథ్ అని లోకల్లో ఉంటాడు. ఆయన ఏం చేసిందంటే పాట పాడుతున్నారు, పాట పాడడానికి వస్తుంది వాళ్ళకు, నాకేం పాట వస్తుందా, ఒక పాట పాడితే షాండోలా వాడక అని చెప్పేసి అడిగిపోయినా. సార్ నేను పాట పాడతా సార్, దాని ఏముంది కళాకారులు పాడు అని చెప్పేసి, డబ్బులేదు ఏం లేదు. నేడే మేడే నోయ్ ఈనాడే మేడే నోయ్, నేడే మేడే నోయ్ ఈనాడే మేడే నోయ్, కార్మిక కర్షక శక్తులకు కొత్త వెలుగు అందించిన రోజు అని పాడే వరకు వాళ్ళు ఇన్స్పైర్ అయిన. అప్పుడు ఫోన్ లేదు నా దగ్గర, ఫోన్ ఎక్కడ దాదాపు 91లా ఫోన్ లేదు. ఆయన అడ్రస్ పట్టుకొచ్చుకుని నన్ను తీసుకుపోయి అలా కూర్చొని పెట్టారు. మళ్ళీ ఈ సిపిఐ సంబంధించిన దానిలో క్రియాశీలకంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ప్రజా సమస్యల కోసం పాట పాడతాను. మధ్యలో 3 సంవత్సరాలు దూరమైనా కానీ నేను బతుకు తెరువు కోసం, అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మా జవహర్ నగర్లో విలేకరులు ఉన్నారు. విలేకరులు పరిస్థితి ఏంటంటే 2-3 రకాలు ఉంటారు. మీరు కూడా బాధపడద్దు, ఎందుకంటే తను బతికేందుకు విలేకరు వృత్తి చేసేవాళ్ళు కొంతమంది, జనాన్ని బతికించేందుకు జనం సమస్యల కోసం కొట్లాడేందుకు కొంతమంది విలేకరులు మా దగ్గర అటున్నారు ఇటున్నారు. దాంతో ఏమైందంటే నేను అది ఈ కార్పొరేటర్లు ఉన్నారు కొంతమంది. గద్దర్ దగ్గర పోయినప్పుడు అన్నాడు, అరే నువ్వు ఈ పాట రాసి మీకు వినిపిస్తుంది కూడా, ఆ పాట రాసి ఇది వాడితే కార్పొరేటర్ నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టామనుకో రూపాయి ఇయ్యారా నీకు, మనం అరటి పండ్ల వంటను కొట్టొద్దు, అరటి పండ్ల తోటను కొట్టాలి అన్నాడు. నేను ఊకున్నా, కానీ నా కళ్ళ ముందటనే లంచం తీసుకుర్రు, రేకులకు 50,000, స్లాబ్ వేస్తే ₹1,00,000 ఇదంతా నడుస్తున్నాడు. అరే ఇది నేను భారత ఖచ్చితంగా పెద్ద మనిషి వద్దన్నాడు కానీ అని మొదలు పెట్టుకున్నా. ఫస్ట్ పాట నాకు గుర్తింపు వచ్చింది జవహర్ నగర్ లా, రేకులకు 50 స్లాబుకు 1,00,000 కార్పొరేటర్ల దంద అచ్చా అచ్చా, రేకులకు 50 స్లాబుకు 1,00,000 కార్పొరేటర్ల దంద అచ్చా అచ్చా, జవహర్ నగరులోని జనాల రక్తం, జవహర్ నగరులోని జనాల రక్తం, అరే జుర్రుకొని తాగుతుండ్రు అక్షర సత్యం, రేకులకు 50 స్లాబుకు 1,00,000 కొందరు కార్పొరేటర్ల దంద అచ్చా అచ్చా, అధికారులు పాలకులు పంచుక తినిరి, కొందరు విలేకరులు ఏంచుక తినిరి, డంపింగు యాడి కంటే కంపు రాజకీయము జవహర్ నగరులోన జరుగుతుంది నిత్యము, రేకులకు 50 స్లాబుకు 1,00,000 కొందరు కార్పొరేటర్ల దంద అచ్చా అచ్చా. ఈ పాట పాడిన తర్వాత విపరీతమైన లోకల్లో మంచి పేరు వచ్చింది. బెదిరింపు ఫోన్లు కూడా వస్తాయి. ఇక బెదిరింపులు ఆయన ఫోన్ చేసిండు, ఆయన పేరు చెప్తే చెప్పినా నాకు చేసేది ఏం లేదు కానీ ఇక ఎందుకు కార్పొరేటర్ లేరు ఇప్పుడు దిగిపోయారు కాబట్టి ఆయన ఫోన్ చేసి
ఏమయ్యా నువ్వు నా వాటిలో ఉంటావు, నువ్వు నా మీదే వాడుతున్నావు అనుకుంటారు అంటే నీతో ఎవరు చెప్పు అందరి సంబంధించిన రిపోర్టు లోకల్ శంకర్ గౌడ్ అని ఉంటాడు, ఆయన దగ్గర అన్ని ఉంటాయి, అందరి రిపోర్ట్ నా దగ్గర ఉంది, నువ్వేం తీసుకున్నా నాకు తెలుసు అని వరకు ఆయన ఊకున్నాడు. పైగా కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగినప్పుడు వాడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరినైనా ఎదిరించు, సీఎం ఎదిరించు, పిఎం ఎదిరించు, ముఖ్యమంత్రిని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. మన సైడ్ తప్పు ఉంటే మనం క్వశ్చన్ చేయలేం కదా, అది పరిస్థితి. అంటే ఇక్కడ మీరు పాటలు పాడి నేర్చుకున్నారు, సరే దళిత సమాజ వర్గం కదా, ఎవరైనా పాడాలనుకునే ఆలోచన వరకున్న వాళ్ళు పాడొచ్చు అని చెప్పేసి మీరు పాట స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా ప్రజల కోసం పాడుతూ వస్తున్నారు. ఒక్కసారి నా కమర్షియల్ వైపు పోవాలని ఆలోచన రాలేదన్న? ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతా ఉంటారు, ఆడపిల్ల పుడితే ఆమెకు ఆ పెద్ద అయిన తర్వాత ఖర్చు, లేకపోతే ఆ పెళ్లి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏదైనా పార్టీకి కానీ ఏదైనా వ్యక్తికి కానీ పాటలు పాడే ఆపర్చునిటీ ఎప్పుడైనా వచ్చింది, ఎందుకు వద్దు అనుకున్నారు ఇవన్నీ? అయితే విషయం ఏంటంటే నేను బతుకుదేరు కోసం క్రాంతి కళా బృందం అని 2004లో జవహర్ నగర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే జీవగిరి, మా గురువు జీవగిరి అంటే చాలా మందికి తెలియదు, ఇప్పటి నీకు కూడా తెలియకుండొచ్చు. సార మనదిరో సర్కారు మనదిరా, అరే తాగుదామురో తాగి ఊగుదామురా, అరే బీరు మనది, బ్రాండి మనది, విస్కీ మనది, జిన్ను మనది, చల్ అనేది ఒక పాట రాసిండు ఆయన, వరంగల్ శ్రీనివాస్ పాడిన. ఆ జీవగిరి అభ్యుదయ రచయిత ఆయన. ఆ జీవగిరి శిష్యరికంలో నేను ఈ పాటలు నేర్చుకున్నాను. అయితే ఈ బతుకుదెరువు కోసం ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు, ఇలా మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మొత్తం స్వచ్ఛంద సంస్థ, ఎవడో ఒకటి దొంగ అయితే అందరు దొంగలు అన్నట్టు, మరి ఈయనేం దొంగతనం చేస్తున్నా మాకు తెలియదు ఏంది, అది రాముంది ఏదో నడుస్తుంది కదా, దానికోసం తర్వాత మాట్లాడదాం. కానీ నా బతుకుదెరువు కోసం అయితే నాకు మారుతి వ్యాన్ ఉండే, ఓ 4 కళాకారులు వేసుకుంటే స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, ఈ టీబీ కానీ, ఎయిడ్స్ కానీ, పర్యావరణం కానీ, దీని మీద విపరీతంగా ప్రోగ్రాం చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ కూడా పోయినాం. అక్కడ సంబంధించిన కలెక్టర్ కూడా మాకు అవార్డు ఇచ్చిండు. నేను తిరిగి ఒక విజయనగరం జిల్లా తప్ప 33 జిల్లాలు ఏవైతున్నాయో విజయనగరం జిల్లా తప్ప అన్ని జిల్లాలలో మేము ప్రోగ్రామ్ చేసినాం. అన్ని జిల్లాల కళాకారులు దాదాపు వేలాది మంది నాకు మా దగ్గర కలిసి పనిచేసారు. మా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి. సాంస్కృతిక నా బతుకు తెలియదు, అది చాలా మంది తెలియదు, ఈడ చెప్తున్నా. ఈ ప్రోగ్రామ్ ఒక 10,000 వచ్చినాయి అనుకో ప్రోగ్రామ్ కు, కళాకారులకు ఒక 5,000 పోతాయి, మైక్ నాదే ఉంటది, బండి నాదే ఉంటది, 5,000 నాకు మిగులుతాయి. అట్లా బతకడం జరిగింది. అందుకే దాని దిక్కేళ్ళు ఏమైతే పక్కకు చూడని పరిస్థితి. అందుకే నాకు అడుగు నిండాక పక్కన చూస్తాను, ఆఫర్స్ వచ్చినాయి కానీ పోదలుచుకోలేని పోను. బీజేపీ వాడమని చెప్పారు, నేను సభ పానం పోయినా నేను బాడని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో విషయం మీరు అడగకుండా చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఎంత జై శ్రీరామ్ అనేది నాకు కూడా జంజరం ఉంది, అంగికి చూపివ్వండి, నేను ఆయనకంటే ఎక్కువ నేను దేవుని మొక్కుతా, నేను మొక్తా, గుండు కొట్టించుకోను కానీ ఇట్లా మొక్కను అట్లా మొక్తా. ఎవరి దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అన్నట్టు ఓ నానుడు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నంత మాత్రాన దేవుణ్ణి మొక్కొద్దు అనేది రాజ్యాంగంలో రాసిలేదు. నీకు విషయం చేగుంట దగ్గర పొలంపల్లి అనే ఊళ్ళో కేవల్ కిషన్ అని అమరుడైండు, వాళ్ళ భార్య ఇద్దరు. ఆడ నేను మొన్న వీడియో పెట్టి నీ కూడా పంపిస్తా కావాలంటే, ఆడ ఆయనను గుడి కట్టి జాతర చేస్తారు. అంటే కమ్యూనిస్టు దేవుని నమ్మరు కానీ జనాలే దేవుని చేసిర్రు. అలాంటి చరిత్ర ఉంది కమ్యూనిస్టులకు. బీజేపీలకు గుడి కట్టిరా గుడి కట్టలే కదా. మీ స్తూపాలు ఉన్నాయా? మేము రజాకార్ సినిమా ఉంది, రజాకార్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ్ ఒక పాట రాసిండు. అది ఆయన కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన మనిషి. ఏమో అనుకున్నావు కానీ సుద్దాల నీ బుద్ధి తెలిసే రజాకార్ సినిమాలో అని ఫేస్బుక్ లో కామెంట్ పెట్టి నేను. ఎందుకంటే ఇలా కమ్యూనిస్ట్ పార్టీలో వండుకుంటే అలాంటి పాటలు రజాకార్ సినిమాలో ఎర్ర జెండే లేదండి మొత్తమే. నేను చూసిన కావాలని చూసిన టీవీలో ఆహారంలో వచ్చింది, మొత్తం చూసిన ఎర్ర జెండే లేదు మొత్తమే. అసలు ఆ యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళు ఆడున్నారు. వీళ్ళుంటే ఒకవేళ వీళ్ళుంటే వీళ్ళకు స్తూపాలు ఉండాలి కదా, చచ్చిపోయిన వాళ్ళకి బీజేపీ స్తూపం ఉండాలి కదా. ఏమన్నా బీజేపీ స్తూపం అయితే నాకు ఎంతో కనబడలేదు, ఇలా కలర్తో మీకు కనబడితే చెప్పాలి. అందుకని ఆ రూట్లో పోయేందుకు నీ బీజేపీలను అసలు ఎంకరేజ్ చేయను. జై శ్రీరామ్ అనే బదులు మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అదేంటి దాని అది పాలసీలు ఉన్నాయి కదా, సుకన్య యోజన అని, ఇవన్నీ ఉన్నాయి. చాలా రైల్వేలు కట్టించిండు, ఎయిర్పోర్ట్లు కట్టించిండు, ఇంకేవాళ్ళు అది రైతు బంధు ఈడ రాష్ట్రం ఇవ్వకున్నా కానీ ఈయన 2,000 పడుతున్నాయి. ఇది ప్రచారం చేయాలి కదా. ఇంతసేపు జై శ్రీరామ్ నువ్వే మొక్కుతావా జై శ్రీరామ్ అని? మొక్కొద్దు కదా, అది పరిస్థితి. అందుకే దీనిలో అనుమానం వచ్చే నాకు, నేను చదువుకున్న 4వ తరగతి, అందుకే నేను అంటాను ఖచ్చితంగా వీళ్ళు దేవుని పేరు చెప్పుకొనే
రాజకీయం చేస్తున్నారు అనేది నమ్మాలి. అందుకే మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పవు నువ్వు చెప్పు. మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కడు మాట్లాడు. ఇంతసేపు చేసినా కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఏమోదయ్యా, అందరం దేవుళ్ళు ఒకటే, అల్లం ఒకటే, కృష్ణ ఎవరు మొక్కలే వాళ్ళు మొక్కాలి, ఎవరు కష్టం అవుతే ఆడు మొక్కుతాడు. నేను అయ్యప్ప మాలేసుకుంటా, పుస్తకం బాగాలే అనిపిస్తుంది నాకు, తీసి పక్క పడేసి కోరిల వల్ల మొక్తా. ఇది పక్క అది కాకపోతే ఇంకో 133 కోట్ల దేవతలు ఉన్నారు, ఇది అది కాకపోతే యేసుకృష్ణ మొక్తా, అది కాకపోతే ఇంకెవరికో మొక్తా. అంతేగాని రాముణ్ణి నేనే మొక్కుతున్నాం, రాముని మొక్కటోడే హిందువుడు అనే మన న్యూస్ టీవీలో రమణాచార్య అంటే చెప్పు తీసుకుంటాడు. అరే అంత కోపం ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? అంత నువ్వు మాటలు మాట్లాడు. మా లోకల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చలివేంద్రం ఒకటి పెట్టారు, రామదండు పేరుతో చలివేంద్రం పెట్టారు. నేను వీడియో తీసిన, రామదండ అయినా బీజేపీ వాళ్ళని మంచి ఇస్తారు కాబట్టి వాళ్ళకి దండం పెట్టాలని చెప్పేసి నేను వీడియో పెట్టినా. పెడితే అట్లా మంచి పని చేయాలి. నువ్వు జై శ్రీరామ్ అనుకుంటా నువ్వు ఇష్టం వచ్చిన రాజకీయం చేస్తావు అంటే కుదిరే పరిస్థితి లేదు. జనం మేల్కున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నా. అంటే అన్న మీరు ఏదైనా పాట పాడితే అంటే ఆ సందర్భాన్ని బట్టి అంటే అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడే కైగట్టి వాడేస్తారు. అవునవును. ఎట్లా ఆలోచన ఎట్లా అసలు? అది చంద్రమోహన్ గౌడ్ అని ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఆయన రాస్తాడు, నేను పాడేది దాదాపు కరోనా కాంచి మొన్నదాకా ఇప్పుడు కూడా వాడుతున్నాం. ఆయన రాయడం నేను పాడడం, ఆయన రాయడం నేను పాడు, కొన్ని అక్షరాలు దాన్ని కలపడం, అట్లా 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 అట్లా. అంత ముందు కూడా నేను రాసేది. గోరెటెంకన్న పాటలు అంటే చాలా ఇష్టం ఉంటాయి, గద్దరన్న పాటలు అంటే చాలా ఇష్టం ఉంటాయి. స్పాట్నెస్ కొట్టేది, ఒక కుక్కల కొడుకో మా డొక్కల బాధ ఏమి తెలుసు, కుక్క డొక్క ఇది బాగుందే అని చెప్పేసి అట్లా 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 రాయడం నేర్చుకున్నా. నిన్న డంపింగ్ యార్డ్ ఉద్యమం జరిగింది, ఇమ్మీడియట్ గా పాట కావాలని చెప్పేసి అడే వేరే పాట పాడొద్దా, ఏది మనం ఎర్ర జెండనో లేకపోతే ఇంకేదో అది పాడే పరిస్థితి లేదు. అందుకని ఇలా మరి ఇంకో విషయం, ఈ డంపింగ్ యార్డ్ మీద ఎవడో చేసిన పాపం మనకు తగులుతుంది. హైదరాబాద్ చెత్తంతా తీసుకొచ్చి మా నెత్తి మీద పోస్తుంటే మీకు బాధ అనిపిస్తలేదా అనేది సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వంలో మోడీని కూడా అడుగుతున్నాం. ఆడ ఉన్నటువంటి నా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ ఏరియాలో చుట్టుముట్టు 8 కిలోమీటర్ల దూరం చెరువులు ఈ వాసనతో రోగాలు వస్తున్నాయి, ఇది వాస్తవం. చుట్టుముట్టున్న పనిచేస్తున్న కష్టజీవులు అయితే కష్టం చేస్తున్నారు, అర్ధాయిస్తూనే చచ్చిపోతున్నారు, అది జగమెరిగిన వాస్తవం. ఆ ఏరియాలో పనిచేసే పోలీస్ ఆఫీసర్లు, ఆ ఏరియాలో పనిచేసే గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు, ఆ ఏరియాలో పనిచేసే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళందరూ నడువుడు మీద ధర్నా చేయాలి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని జనానికి సేవ చేద్దామని వచ్చి ఈ రోగం బారిన పడి చచ్చిపోతే మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. డంపింగ్ ఎత్తివేత కమిటీ అని ఒకటి పెట్టారు, సపోర్ట్ చేయాలి, అరెస్ట్ చేద్దాం వాళ్ళు చెప్పారు మీరు కూడా బాధితులే కదా. అందుకని దాని మీద ఒక పాట రాయడం జరిగింది. ఎందుకంటే ఇంకో విషయం దీంట్లో నువ్వు ఇందాక అన్నట్టు నాకు నచ్చింది స్వామి, అంటే ఈ డంపింగ్ యార్డ్ చెత్తగుట్ట ఎట్లా పెరుగుతుందో మరి స్మెల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసేయాలని పోరాటం జరగాలి కదా. కొన్ని కమిటీలు వచ్చినాయి, కొన్ని మధ్యలో పోయినాయి. ఆయన పోరాటం చేసి కోర్టు దాకా తీసుకుపోయిన ఆయన మళ్ళీ వెనక్కిపోయింది. ఎందుకు పోతున్నారు అంటే డబ్బులకు ఆశపడి, అంతే కదా. అది కనపడుతూనే ఉంది. మీరు తింటున్నా, మీరు తినగా నేను చూడలేదు కానీ వాడి సంఖ్య నాకుతురు, మీరు ఖచ్చితంగా నాకుతురు కాబట్టి డంపింగ్ యార్డ్ నిలబడ్డది. అందుకే రామ్కి కంపెనీని సంక నాకుతున్నారట, డంపింగ్ యార్డ్ దగ్గర డబ్బులు తింటున్నారట. రామ్కి కంపెనీని సంక నాకుతున్నారట, డంపింగ్ యార్డ్ దగ్గర డబ్బులు తింటున్నారట. అరే సిగ్గు శరం ఉండాలే తీసుకునేటోళ్లకు, అరే సిగ్గు శరం ఉండాలే తీసుకునేటోళ్లకు, ఇంత బుద్ధైనా ఉండాలే గడ్డి తినేటోళ్లకు. రామ్కి కంపెనీని సంక నాకుతున్నారట, డంపింగ్ యార్డ్ దగ్గర డబ్బులు తింటున్నారట. అరే రోగాల పాలై రోజు చస్తుంటే, కంపు వాసనతోని రోజులెల్లదీస్తుంటే, అరే కడుపులోన పిండాలు కరిగిపోయే చూడండి, ఆ కడుపులోన పిండాలు కరిగిపోయే చూడండి, ప్రజల ఉసురు ఎరిగి మీరు నాశనమైపోతారు. రామ్కి కంపెనీని సంక నాకుతున్నారట, డంపింగ్ యార్డ్ దగ్గర డబ్బులు తింటున్నారట. ఈ పాట పాడంగా ఇంబటి 4-5 ఫోన్లు వచ్చినాయి తిన్నోళ్ళది కలిసి, తమ్ముడు నువ్వు సంకనాకుడు అది అన్నమాట. ఇది తక్కువ మాట, ఇది సోషల్ మీడియాలో తక్కువ మాట. వాళ్ళు బాడు కావాలి దేడు కావాలని తిడితే వేరే ఉండదని చెప్పేసి ఇట్లా తింటున్నారు, లోకల్ ముఖాలు చూసుకుంటాం కదా అని పరిస్థితి. ఎందుకంటే వీడు డబ్బులు తింటుండు కాబట్టి అది ఆగింది. నడిపులా చీమ కరిస్తే ఏం చేస్తామని నలిచేస్తాం, తేలు కనబడితే చెప్తాం కొడతాం, పాము కనబడితే కట్టితో కొడతాం, పులి కనబడితే తుపాకి పట్టుకోవాలి. అంటే ఇది చెరువు నిండితే కట్ట తెగుతుంది.
అట్ట చెరువు కట్టలేసి మీరు కట్టేసినట్టు తెగే చెరువు కట్టేసినట్టు ఇలా చెత్తగుట్టను గోల్కొండ మించిపోయింది కదా అది. అందుకే ఇది ఉధృతంగా చెత్త డంపింగ్ యార్డ్ ఎత్తివేత కమిటీ అని దాంట్లో నిన్న కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది పోయేదాకా మేము పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. అక్కడ కూడా ఇప్పుడు కేటీఆర్ వస్తుంటే కూడా పాట పాడిరన్న, కేటీఆర్ డంపింగ్ యార్డ్కి వస్తుంటే ఆ పాట మస్తు వైరల్ అయింది. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వాడుకురు సోషల్ మీడియాలో బాగా వాడుకున్నారు. అయితే దాంట్లో అంతైనా తెలియదు సార్ వస్తుండో రన్న సార్ వస్తుండు మా జవహర్ నగర్ కు కేటీఆర్ వస్తుండు, సార్ వస్తుండో రన్న సార్ వస్తుండు మా జవహర్ నగర్ కు కేటీఆర్ వస్తుండు, డంపింగ్ యార్డు తీసేస్తాడట రోడ్లన్నీ బాగు చేస్తాడట, అరే సార్ వస్తుండు సార్ వస్తుండు అన్న సార్ వస్తుండు మా జవహర్ నగర్ కు కేటీఆర్ వస్తుండు. ఏం వచ్చి ఏం చేసిండు, మీటింగ్ పెట్టిండు, చెయ్యనుకున్నావు పోయిండు. ఉన్న రోడ్లు గట్టే ఉన్నాయి, 100 ఫీట్ల రోడ్డు కావాలి జవహర్ నగర్లో. నేను అందుకే జవహర్ నగర్ వదిలిపెట్టి బయటికి రాలే పాటలు పాడుతుంది. ఎందుకంటే జవహర్ నగర్లో ఉన్న 3 లక్షల జనాభా, రోడ్ ఎంత ఉండాలి, వయసులు మాత్రం ఉంటాయి, బార్లు ఉంటాయి, రోడ్ మాత్రం పెద్దగా ఉండదు. ఉన్నోళ్ళు మొత్తం మారోడలు. మళ్ళా మా మెయిన్ రోడ్ లో 98 షాపులు మారోడలే ఉన్నాయి. మెయిన్ రోడ్ అంతా మార్వాడోళ్ళ పాలాయరో, మెయిన్ రోడ్ అంతా మార్వాడోళ్ళ పాలాయరో, మిగిలిన జాగంతా పాలకుల పాలాయరో అని పాట రాసింటి. మొత్తం ఆడ హామీలు ఇచ్చిర్రు, గెలిచినాక ఏమైంది, ఏం కాలే. మల్లారెడ్డి ఉండు, మల్లారెడ్డి తెలుసుగా మీకు, మంచి ఫేమస్ యాక్టర్ అని అన్నా, ఆయన ఏమన్నా అర్థం కాదు కానీ సరే అంత జోకర్ గా చూస్తున్నారు ఆయన పాపం అని. మంచోడే కానీ ఇంకోటి చేయనియాలి కదా. నేను మంచోడే, నేను పాడుతున్నా, కెమెరా తీసాను మంచిగా తీస్తే కానీ నేను వచ్చేది, లేకపోతే ఎట్లా వస్తా బ్లర్ చేస్తే బ్లర్రే వస్తుంది చేతులకి. అందుకని ఆ జవహర్ లో ఉన్న మల్లారెడ్డి, నేను నా గుండెకాయ ఏం గుండెకాయ, నీ గుండెకాయ మీద మొత్తం హైదరాబాద్ చెత్తతో పోతుంటే నువ్వు ఏం చెప్తున్నావు నాకు వచ్చాను. అబ్బబ్బా మా జవహర్ నగరు, అబ్బబ్బా మా జవహర్ నగరు, మా మంత్రి మల్లారెడ్డి గుండెకాయ బ్రదరు, అబ్బబ్బా మా జవహర్ నగరు, మా మంత్రి మల్లారెడ్డి గుండెకాయ బ్రదరు, అబ్బబ్బా మా జవహర్ నగరు. అరే ప్రపంచం గుర్తించే బిట్స్ ప్లాన్ ఉంది ఇక్కడ, తెలుసారా? బిట్స్ ప్లాన్ కాలేజ్ ఉంది, ప్రపంచంలో 2 3 ఉంటాయట, అది మా దగ్గర ఉంది. ప్రపంచం గుర్తించే బిట్స్ ప్లాన్ ఉంది ఇక్కడ, కొంపకు రోగాలు తెచ్చే డంపింగ్ యాడుంది. ఇక ఇన్నున్నాయి. ఆయన గుండెకాయ నిజంగానే కావచ్చు అని అందరూ అనుకుంటారు కానీ ఆయన కరెక్ట్ దృష్టి పెడితే డంపింగ్ యార్డ్ ఎగిరిపోతుంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గరనైతే నువ్వు ఏమన్నాను కానీ ప్రతిపక్షం అది ఈ పక్షం ఆ పక్షం ఉండదు, ఎవడు గవర్నమెంట్ ఉంటే వానికి పక్షం అవుతుంది. ప్రశ్నించేది ఉండదు ఇక, ఎందుకంటే కలిసిపోయి తిరిగేటోళ్ళు కదా, కలిసి తిరిగేటోళ్ళు ఉంటారు కొంచెం చాలా మంది, కొందరు కలిసి తిరిగేటోళ్ళు అంటే ఆ సొమ్ము ఈ సొమ్ము కలిసి తింటుంటారు కాబట్టి ఆడ ప్రతిపక్షం అనేది ఉండదు, అందరు కలిసిపోతారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, జవహర్ రోడ్డు దూరదృష్టితోని కొన్ని రోజుల తర్వాత ఎవడేళ్ళింటారు ఎవడు కార్పొరేట్ ఉంటారు అని తిడతారు. నీ అసంటులు నా అసంటులు నా పిల్లలు. రోడ్డు పెద్దగా ఉండాలి కదండి. ఒక్క అంబులెన్స్ పోతే పుసుకొని ఆగింది, బస్సు ఆగిందంటే ఇంక నుంచి అంబులెన్స్ పోదు. అలాంటి దుస్థితి జవహర్ నగర్ లో ఉంది. కాబట్టి జవహర్ నగర్ మీద దాదాపు 3 ఏళ్ళ నుంచి నేను చాలా వందల పాటలు వానొచ్చిన తెల్లారి ఎండొస్తుంది, మా జవహర్ నగరులో నా దుమ్ము వస్తుంది, ఇలా చాలా పాటలు, 1 2 కాదు. మళ్ళా ఎవరి పాలయ్యింది రో జవహర్ నగరు, ఎవడేలుతున్నాడు రో జవహర్ నగరు, కారింగల నరసింహరావు పెద్ద పెద్ద నిర్మించారు. పాపం చిన్నగా ఉన్న జవహర్ నగర్ పెద్దగా అయింది, దాంతో పాటు పాపాలు కూడా పెరిగినాయి. అది నా బాధ. ఎట్లా పోరాటాలు చేసిర్రు, పాటలు పాడుతూ వస్తారు జవహర్ నగర్ మీద. పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తాయి. ఫస్ట్ డబ్బుకు అమ్ముడు పోతారా చూస్తారు, లేకపోతే డబ్బులకు అమ్ముడు పోతాడే వ్యక్తి అంటే ఏదైనా బెదిరించాలని చూస్తారు. మరి డబ్బులకి ఎంత ఆశ చూపెట్టారు నీకు, మరి ఎంతమంది బెదిరించారు? అయితే ఈ సందర్భం కూడా చెప్తున్నా, తిట్టడం అంటే మనం కావాలని నువ్వు నాకేం ఏ విలేకరు కానీ ఏ రాజకీయ నాయకులు మా ఇంటికి వచ్చి మా ఇంటికి ఏం దోసుకోపోలేదు, కడుపు మండుతుంది. కాబట్టి ఒక కవికి కానీ కళాకారుని కానీ ఉన్న స్థితి ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందించకపోతే వాడు కవి కాదు, వాడు కళాకారుడు కాదు నా దృష్టిలో. అది ఎవరైనా ఏమన్నా. అయితే లోకల్లా మేము గిట్నే క్రాంతి కళా బృందం వార్షికోత్సవం అని తిరుగుతా ఉంటే కరపత్రం ఇచ్చి అయ్యా మాకు సహాయం చేయండి, టెంటో లేకపోతే ఏదైనా కుర్చీ చేయమంటే ఆయన ఏం చేసిండు, పేరు చెప్పొద్దు, పేరు చెప్పకుండా ఆయనకు అర్థమవుతుంది, ఇప్పుడు చూస్తాడు కాబట్టి. అయితే ఏం చేసిండంటే మేము ఎట్లు దిగుతుంటే చారి ఇట్లా నీకు సొంత ఇల్లు ఉందా అని, నాకు సొంత ఇల్లు మా బిడ్డలకు లేదు అని అన్న. నేను నీకు ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్లు అని ఇచ్చిర్రు, నీ పేరు రాస్తే పేరు అంటే పేరు రాయమంటే మా బిడ్డ పేరు రాసిన, మాలోని పేరు రాసిన, ఆధార్ కార్డు అదంతా ఇచ్చిన. 141 మందికి శాంక్షన్ అయినాయి.
జవహర్ నగర్. ఓకే. అది కూడా పందులతో లెక్కుని రాజు గురగాల పని ఉంటుంది, డంపింగ్ యార్డ్ అవుతారు. వీళ్ళకి ఎట్టుందంటే ఏదొత్తింది తీసుకోవాలి, వీడు ఉద్యమం చేత్తగా. ఇందా కేతమ్మ కూడా వచ్చింది అమ్ముకుంది. అవునట, కేతమ్మకు వచ్చింది అమ్ముకుంది. కేతమ్మ పేరే పాపం వద్దు కానీ చాలా మందిలే 140 మంది బాసాలు దోమటోడు, టెంట్ వేసేటోడు, కారు నడిపిస్తూ వీళ్ళు ఉద్యమకారులు. ఒక్కటొక్కటి 141 ఉద్యమకారులు ఉండే తెలుస వెంకటి. బాసన్లు దోమేటోడు పాట రాసి నేను అయితే లిస్టులో నా పేరు రాలే. ఇదేంటి పటేల పేరు రాకపోయాటే నెక్స్ట్ లిస్ట్ వస్తుంది అన్నాడు. నెక్స్ట్ లిస్ట్ చూసిన అందులో కూడా రాలే. ఇక నా కడుపు మండి దిగి పాడకపోతే ఏం చెప్తాను చెప్పు. మంది విషయానికే కడుపు మంటి, నా విషయానికి వచ్చే వరకు ఆయన ఒకసారి ఏం చేసిండే సలివేంద్రం పెట్టిండు ఏదో రోడ్డు మీద. ఆ సలివేంద్రం పెడితే మల్లారెడ్డి పెద్ద పెద్దలు వచ్చి ఓపెనింగ్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి అయిపోయిన తర్వాత ఒక 4 వారం రోజుల తర్వాత నేను పోయినా. ఎప్పుడు నా ఫోన్ చేతిలో ఉంటుంది, ఇదే కదా పానం. అలా కుక్క అనుకున్నది, నీళ్ళ మీద మూత లేదు. వీడియో తీసిన, ఇది అయ్యా ఇది మల్లారెడ్డి ఓపెన్ చేసిండు, పటేల్ పెట్టింది, ఇది పద్ధతి కాదు. పటేల మాకు దూపు అవుతుంది బాగా, ఇక్కడ సలిపేంద్రం పెట్టని ఇవ్వడని చెప్పినా మిమ్మల్ని అడిగినరా? ఎవడు అడిగింది మిమ్మల్ని? అడగలేదు కదా, దూపు అడగలేదు కదా. నువ్వు పెడితే మంచి నీళ్ళు పోయి నీకు పుణ్యం ఉంటుంది, ఇట్లా పెడుతున్నావేంది అని చెప్పేసి వీడియో తీసి పెట్టేసిన. నాది క్రాంతి కళాబృందం యూట్యూబ్ ఛానల్ ఉంటే అలా పెట్టేసి ఎంబటే ఫోన్ వచ్చింది. సార్ నన్ను పిలిచి తిట్టిండు, మల్లారెడ్డి సార్ ఇమీడియట్ గా డిలీట్ చేయండి. నేను ఇది డిలీట్ చేయాలి, నువ్వు అది తీసేయి, లేకపోతే మంచి నీళ్ళ పోయి. ఇది ప్రాంక్ జరిగింది, ఆయన వింటున్న ఆయన కూడా చెప్పాలి. అయితే తీసేసిండు, నేను డిలీట్ చేసిన. అట్లా అంటే ఒక మా దగ్గర అట్లుంటది. వెంకటాచార్య రాసలీలలు అని పెట్టి సాయంత్రం 4:30 పెడతారు. ఇక సాయంత్రం వరకు వెంకటేశ్వర స్పందించి వానికి పైసలు ఇవ్వాలి, లేకపోతే ఇంకేమైనా ఇవ్వాలి. ఇస్తే వాడు డిలీట్ చేస్తాడు, లేకపోతే అట్లా పెడతాడు. అట్లా కాదు, ఒకసారి నేను పెట్టినట్టే తీసి ఫస్ట్ టైం డిలీట్ చేసింది దానికోసం చెప్తున్నాను. అంటే ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాట్యంలో తిరిగినా కానీ లోకల్లో ఉన్నటువంటి సమస్యల కోసం పూర్తిగా అందరూ కార్పొరేటర్లు కూడా అన్నదమ్ములతో సమానం. ఆడవాళ్ళు ఉన్నారు, అక్కలు చాలా మంది ఉన్నారు. సేవ చేద్దామని కొంతమంది వస్తే, కొంతమంది తిందామనే. ఎన్ని రోజులు బతారు, 120 రోజులు బతావు, నాకు అర్థం కాదు. నీ ఎంబడి నీ ఆస్తి రాదని తెలుసు, నీ కడ్డారు కూడా నీతో రాదని తెలుసు. ఎట్లయినా సచివాలయమే సరే బతిలో పోయి మంచి పని చేద్దాం, నువ్వు గిడి పిలిచావు అని 10 మంది కనబడతా కానీ కూడా వీడి దగ్గర రావడం జరిగింది. అట్లుండాలి కానీ ఎంతసేపు కోడి తోడినట్టు వెనకేసుకుంటే మరి ముందర పడేది ఎప్పుడంటే ఎప్పుడు పడితే ముందర వానికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వానికి కేసులు ఉంటాయి, అదేంటి అది రౌడ్ షీటర్లు ఉంటాయి. ఈ కేసులతో వాడు నిమ్మలంగా బతారా? అస్సలు బతుక తినే తిండి కూడా గింత తినాలి, షుగర్ వస్తుంది కాబట్టి. నిమ్మలంగా ఉండి 4 రోజులు ఎక్కువ బతుకు. ఈ దొంగతనాలు చేసి వాని నుంచి వీని నుంచి బతకాల్సిన అవసరం ఏమున్నది? అందుకని నేను అదే జీవేగిరి అంటాడు, రోజుకొక్క పార్టీ మార్చే రాజకీయ రంకుగాళ్ళు పదవుల వేటలో మునిగి ప్రజల మరచినారు రో. ఓ వయసు పోరగా, ఓ వయసు పోరగా, ఓ వయసు పోరగా, మన దేశం మనపై ఆధారపడి ఉందిరో, ఓ వయసు పోరగా. ఇది పరిస్థితి. అంటే ఇంటి వాళ్ళు ఎప్పుడేమన్నా చెప్పలేదని, అంటే ఇంత పోరాటం చేస్తున్నావు వాళ్ళ మళ్ళీ నిన్ను మాకు కాకుండా చేస్తే ఎట్లా, బెదిరించి ఏమైనా చేస్తే ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఏమైనా భయపడేది కదా, చెప్పుకున్నారు ఎప్పుడన్నా మీకు? ఈ ఇంట్లో అంటే మా అమ్మ అయితే భయపడది, మా భార్య అంటే ఆ పని ఆమెకు ఉంటుంది, పెద్దగా ఈ చెప్తున్నాడు. ఇంటి గుట్టు ఇల్లాలు తెలుసు అంటారు, నేను ఏం చేస్తాను అనేది విషయం ఆమె తెలుస్తుంది. ఈ చెప్తున్నాడు అన్నప్పుడు ఊకేందుకు తలగాలి, ఏమైనా వేసుకోలే, ఏమైనా వేసుకోలే, సైలెంట్ అంతే. నాకు ఇంత అన్న నేను దాదాపుగా డైరెక్ట్ తిట్టకుండా వాళ్ళని మేలు, ఇందాక చెప్తే సార్ వస్తుండు రన్న సార్ వస్తుండు మా జీవనం వాళ్ళు మంచిగా యూజ్ చేసుకున్నారు. నేను రాసుకుంది రాసిందంటే అన్ని మరి రోడ్లు బాగా చేస్తారట, డంపింగ్ యార్డ్ తీసేస్తారట, మాకు ఉద్యమకారులను గుర్తిస్తారట అని సార్ వస్తుండ్రు, ఇవ్వకపోతే పరిస్థితి ఏంది అనేది నేను రాసిన. వాళ్ళు దానికి ఉపయోగించుకున్నారు. దానికి మనం ఏం చేస్తాం, రాముడు లోకాల నేనేటి రామా, లోకాల నేలేటి రామా, నీ పేరుతో చేస్తుండ్రు డ్రామా, లోకాల నేలేటి రామా, నీ పేరుతో చేస్తుండ్రు డ్రామా. అయోధ్యలో నీకు కట్టిన గుడిలో, అయోధ్యలో నీకు కట్టిన గుడిలో కోట్లు మింగిండ్రంట నిజమా. చూస్తున్నావా నువ్వు పైనుంచి, ఆహా చూస్తున్నావా నువ్వు పైనుంచి, నీకే పంగనామాలు పెడతారు అని చెప్పేసి నేను బాడినా. ఫోన్లు ఏమో రాలేమని నాకు
నా నంబర్ అందరు దాదాపు ఫేస్బుక్ లో ఉంటుంది, వాట్సాప్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. సోషల్ మీడియా ఎంతసేపు దొరకబడదు, 10 నిమిషాలు పడుతుంది ఓ మనిషిని దొరకబడాలంటే. అట్లా ఈ బెదిరింపులు అనేవి నాకేం రాలేదు నాకు తెలిసి. కొంతమంది బెదిరించినా కానీ మీద మీద బెదిరిస్తే నేను కూడా మీద మీదనే అడుచుకుంటా. ఒక విలేకరుల మీద ఒక పాట పెట్టిన, వాళ్ళు 20-30 మంది పిలిచిందాను, నువ్వు ఢిల్లీ ఎత్తవా చేయవా. అరే నేను కొందరు అన్నా, కొంతమంది మంచోళ్ళు కాదు అని అన్నా. అందరు మంచోళ్ళు కాదంటే నీకన్నా ముందు నేనే వాడు, నేను నాకంత తెలివి ఉంది కదా. ఇక ఆయన లేచి ఇంతమందికి దూరం అవుతావా నువ్వు అని అని. సరే నేను తీసేస్తా తిరబోయి, నీకు నాకు పుల్లు లేని. కానీ మీరు మారుండ్రి, ఇల్లు కడితే 500 తీసుకొని రూమ్ కడితే కార్పొరేటర్ లెక్క మీరు కూడా డబ్బులు తీసుకుంటే బాగుండదు కదా అన్న అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేసిన. నేను కట్టుకుంటే వాళ్ళని తీసుకోలే, జనం దగ్గర తీసుకుంటే నాకు బాగా అనిపించింది. అట్లా జవహర్ నగర్ లో ప్రతి సమస్య మీద మనకు బెదిరింపులు అయితే నా శత్రువు కూడా నన్ను ప్రేమిస్తాడన్న. నా పాట అట్లుంటది, ఎందుకంటే డైరెక్ట్ సుఖరమణ లెక్క కుచ్చులు తీసుకుని ఉంటుంది నాది. మనం కొంచెం తువాలు చెప్పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తాం, డైరెక్ట్ తువాలు చెప్పెట్టి కొడతాం. డైరెక్ట్ కొట్టాలంటే మోడీని కొట్టాలి మనం. ఇందా చెప్తా, నువ్వు చేసేటటువంటి అభివృద్ధి పనులు మీ కార్యకర్తలు చేయాలి, ప్రచారం చేయాలి. నీ జై శ్రీరామ్ కాదు, జై శ్రీరామ్ రాముడు ఏమన్నా బీజేపీది సభ్యతను తీసుకున్నా ఏమన్నా, ఆంజనేయ జెండా కూడా కనబడుతుంది కదా పెట్టుకొని తిరుగుతున్నారు. రేపు ఆ మోడీ రాముడు, యోగి ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్, ఆయన ఆంజనేయుడు, ఇంకోటి విభీషణుడు, ఇంకోటి లక్ష్మణుడు, ఇంకోటి ఇల్లు పెట్టుకుంటారు. ఇలా సర్ వచ్చింది, సర్ మీద నేను ఒక పాట రాసిన. ఎవరు రాయకుండా వస్తుంది నాకు తెలిసి, నేను ఒక పాట రాసినాను. ఆ సర్ అనేది పరిస్థితి రానున్న కాలంలో మన ఒక పెద్దమని చెప్పి, నాగేశ్వరరావు పెద్దమని చెప్పి, ఎర్రకోట మీద ఇప్పుడు 3 రంగుల జెండా ఎగురుతుంది. రానున్న కాలంలో కమలం జెండా కూడా ఎగిరేయచ్చు. ఏం చేస్తావు? నాగేశ్వరరావు చెప్తే నాకే భయం అవుతుంది. వెంకటాచారి నన్ను తిడుతుండొచ్చు అని కేసు పెట్టి నేను అని తిట్లే, నువ్వు తిడతావచ్చు అని హనుమంతో కేసు పెట్టి నేను హనుమంతో నువ్వు పెట్టిన ఏంటంటే పెడతాం. ఒక కోర్టు మన రాహుల్ గాంధీ చెప్పింది, ఒక ఇంట్లో 60 ఓట్లు అదేంది. ఇప్పుడు ఈ సర్ పేరు మీద బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరూ వేరే పార్టీ వాళ్ళు ఎవరు ఎక్కువ తిరుగుతలేరు, మా దగ్గర అయితే వాళ్ళు తిరుగుతున్నారు. తీసేసే హక్కు కూడా వాళ్ళకు ఉన్నది. నీ ఓటు చేయాలంటే ఊకోవాలిగా. అట్లా అడుగుతారు జనం, తికమ్మకై సస్తురు. 3 సార్లు బియ్యలు ఇంట్లో పని రావాలి. ఏ ఊళ్ళో వస్తారు ఒక్కని చూపి నేను షో వేయించుకుంటా లేదు, గ్రామ పంచాయతీ కాడికి రమ్మంటారు ఎక్కువగా. మరి నువ్వు చేసే చట్టం నువ్వు లేక పని చేయాలి కదా. అందుకే నేను అంటున్నా, మన హక్కులను తొక్కేందుకు ఎస్ఐఆర్ వస్తుంది, మన ఓట్లను మింగేందుకు కేంద్రము వలవేస్తుంది. పారా హుషారు ప్రజలారా, ముస్లిం మైనార్టీలారా, తెలివి కళ్ళ మీద ఉల్లారా, తెలుసుకోండి ఈ పచ్చిని. అంతే కదా. దొంగ ఓట్ల పేరుతోని ఉన్న ఓట్లు తీసేస్తారంట. అరే జై అంటేనే సై అంటారట సంటరు సర్కారు వాళ్ళు. ఎస్ఐఆర్ పేరుతోనే రాజకీయము చేస్తారంట. ఏకపక్ష నిర్ణయాలతో ఏరివేస్తారట మన ఓట్లను. మన హక్కులను మింగేందుకు ఎస్ఐఆర్ వస్తుంది, మన ఓట్లను మింగేందుకు కేంద్రము వలవేస్తుంది. నా ఓటు కావాలంటే మా అయ్య ఏడేసిండు, మా అయ్యోటు కావాలంటే మా తాత ఏడేసిండు. ఇది తలతాయ మొత్తం నాకే. నేను 4వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఈజీగా అవుతుంది, జుట్టు వికోవాల పరిస్థితి. పోరాల పని పోయి 1000 రూపాయలు కూల పొడగొట్టుకొని ఇంటికాడు దానికోసం నింపనీకి సర్వ అదైతుంది. 3 సార్లు వస్తే నిజంగానే ఇంత ఇబ్బంది ఉండదు. కానీ ఒకసారి కూడా రాలే కొంతమంది ఇంటికి, మా ఇంటికే రాలేదు. నీ తాత ఓట్లు ఎక్కడేసనని తల తిక్కగా అడుగుతారంట. మీ తాత ఓటు ఎక్కడేసనని తల తిక్కగా అడుగుతారంట. అయ్యా ఓటు ఎక్కడేసనని ఆగమాగము చేస్తారంట. అరే నాకు తెలియదని అన్నావంటే నీ ఓటు, నాకు తెలియదని అన్నావంటే నీ ఓటు గల్లంతైదిరా. ఓటు లేకపోతే నువ్వు సచ్చిన వానితో సమానమంట. అంతే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు కష్టపడి వాళ్ళ తెలివిని
మొత్తం మనకు పంచి భార్య పిల్లలు వదిలిపెట్టి ఒక ఓటు సంపాదిస్తే ఆ ఓటును తీర్మార్చిస్తాను రెడీగా ఉన్నవే. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన మన ఓటు హక్కును, అరే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన మన ఓటు హక్కును, ముఖేష్ అంబానీకైనా ముష్టివానికైనా ఒకటే ఓటు. అరే దశాబ్దాలు పోరాటం చేసి ఓటు హక్కును సాధిస్తే సర్ పేరుతో కేంద్ర సర్కారు తీసేస్తారట మన ఓటును. మన ఓట్లను మింగేందుకు కేంద్రం వల వేస్తుంది అనేది ఈ పరిస్థితి. ఇంకోటి విషయం ఎర్రకోటపై ఇందాక అన్నట్టు ఎర్రకోటపై 3 రంగుల జెండా ఎగురుతుంది ఇప్పుడు. కాముగా నువ్వు ఉన్నావంటే ఇంటురా, అరే కాముగా నువ్వు ఉన్నావంటే కమలం జెండా ఎగరేస్తారు, జాతీయ గీతం తీసేస్తారు, రామ భజన మన గీతం అంటారు, కులాల మధ్యన కుంపటి పెట్టి మతం మంటను రాజేస్తారు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తెలివికలు ఒక మేధావి మౌనంగా ఉంటే చాలా ఇబ్బంది. కాబట్టి చాలా మంది పాటలు రాస్తుంటున్నారు తెలంగాణలో, చాలా మంది పాటలు రాస్తుంటారు, పాటలు పాడుతున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే 10 మంది ఇంటారు కాబట్టి వాళ్ళు పాడాలి. ఒక ఆయన గొంగడ వేసుకుంటాడు, అది చెంగి ఉడుతురు, ఇట్లా ఒక పేర్లు చెప్పొద్దు. కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నీకు కూడా వస్తుంది ఇది. అందుకే తెలంగాణలో నల్గంటి శరత్ అంటారు ఒక మాట, త్యాగాల పాట ఏమాయరా తరాజు పాట అయిపోయిందిరా, ఉద్యమ పాట ఏమాయరా ఉద్దర పాట అయిపోయిందిరా, లక్ష్యం పాట ఏమాయరా లక్ష్యాల కోసం తిరిగిందిరా, వెలకట్టలేని పాట ఏమాయరా వేలం పాట అయిపోయిందిరా. ఇవాళ డప్పు కొడుతుంది వెళ్దామన్నా వానికి ఖచ్చితంగా 1000 రూపాయలు కావాలి. తెలంగాణ ఉద్యమంలో తీసుకురాట్లు ఎప్పుడన్నా అంటే ఆయన వృత్తిని మేము గల్లీలో ఈ తెలంగాణ ఉద్యమంలో మీడియా ఛానల్ కూడా ఏం పరిస్థితి అంటే ఇక్కడ కనబడితే మీరు తీస్తారు, కానీ కనబడితే మీరు ఏం చేస్తారు? గల్లీలో వాడినాడు గల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో వాడినాడు ఢిల్లీలో ఉన్నాడు, పట్నంలో వాడినాడు పట్నంలో ఉన్నాడు. ఈ చూసి కేంద్రం మనది, ఆయన పేరు మన సారు మన కేసీఆర్ సార్. ఇప్పుడు ఇది చాలా మందికి తెలియదు, నాకు అనిపిస్తుంది నిజమా కాదా మీరే ఒకసారి కామెంట్ల రూపంలో పెట్టింది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పరపాలు చేసింది ఎవరు? కేసీఆరా కాదా? సరే 15 ఏళ్ళ నుండి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి రాగానే చిప్పనే ఉంది అది చెప్పిండు ఆల్రెడీ ఆయన. ఈయన అప్పులు చేసిండు. ఇవి తీర్వాలంటే లక్షల కోట్ల రూపాయలు కదా, 10 రూపాయలు 20 రూపాయలు కాదు కదా. నిన్ను రైతు బంధు ఎవడు ఇవ్వమన్నాడా? కళ్యాణ లక్ష్మి ఎవడు ఇవ్వమన్నాడు? దళిత బంధు ఎవడు ఇవ్వమన్నాడు? ఇవి ఉచిత పథకాలను పెట్టి రాష్ట్రం అప్లపాలు చేసి ఇంకోటి రావద్దుగా. నేను కాంగ్రెస్ కు సపోర్ట్ ఏం కాదు, కాంగ్రెస్ వాడు తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా వాడు కంపా ఇది పరికి కంప, ఈ కాంగ్రెస్ కొంప కలగూర గంప కంపా ఇది పరికి కంప అని తిట్టోళ్ళం ఇది వరకే. ఈ పరిస్థితి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని అప్పుడే కనబడ్డే, ఈయన అప్పుడే చేయాలి కదా మళ్ళా. ఇంకో ఇంట్లోకే తెచ్చి పెడితే తీరే పరిస్థితి ఉన్నదా? అందుకని ఆయన పాట రాసిండే ఎవరో ముందు ఆయన, ఇది యాదిలో యాదికొస్తున్నావే సారు నువ్వు ఎప్పుడు వస్తావు కేసీఆర్, నీ పాలనే బాగుండే బాపు పొద్దు మాపు రాసి బాగుంటది కాబట్టి ఇలా నల్గొండ గదరుండుగా ఏది వాడినే మంచి అనిపిస్తుంది చూసినాం. అట్టే ఈయన రాస్తే యాదిలో యాదికొస్తుండా ఎంత బాగుందా అందరు సపర్ వాళ్ళు కూడా రోల్ చేసుకుంటారు. కానీ 10 ఏళ్ల పాలనలో అప్పులెన్నో చేసి సిప్ప చేతికిచ్చేనా బాపు గాని బాపు కేసీఆర్ అనేది మొదలుపెట్టిన మొత్తం వాడద్దు, అది ధర్వంజన వాడదు. ఎందుకంటే కడుపులో పిండం కూడా ఏడుస్తుందట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి. అంటే అప్పు చేసింది మీరు, ఇలా 1000 కోట్ల అప్పులు చేసిన ఇట్లా కాళేశ్వరం ఏంది ఏమి లేదే నిప్పులేంది పోగొస్తుందా చేసింది మీరు. ఇలాంటి వాటితో జనాన్ని ఆగం చేస్తా అంటే కుదరదుగా. ఇంకా లాస్ట్కి వచ్చినది ఏంటంటే వెనకట కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రెండే ఉండే, సరే మధ్యలో వీళ్ళకి విభేదాలు వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు కలిసిరు. మరి బీజేపీ అంచి వచ్చే ఎన్ని పార్టీలన్నా తీర్మానం కూడా పార్టీ పెట్టిండు, కవితక్క కూడా పార్టీ పెట్టింది. ఒక పార్టీ పెట్టాలంటే 100 కోట్లు ఉంటే పెట్టాల్సిన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 500-600 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణలో గెలిచే పరిస్థితి. పైసలు మొత్తం పైసలకు అలవాటు చేసిరు జనాన్ని. ఇలాంటి సందర్భంలో మీరు మంచి కోరుకున్నప్పుడు, జనం మంచి కోరుకున్నప్పుడు ఒక పార్టీకి ఎదిగి రావాలి కదా. అసలు కమ్యూనిస్టులు కూడా ఒక దగ్గర రావాలి. అందరు నన్ను అడిగితే 33 పెట్టుకొని అందరు ఎర్రజన పెట్టుకో సుక్క పెట్టుకోగలు ఒక దగ్గర రావాలి. ఒక దగ్గర రాకపోతే ఇక గిట్టే ఉంటుంది. నక్సలైట్ల పైన ఏమైంది? ఆడు కారంటు పడ ఉన్నా కానీ డ్రోన్ కెమెరాలు పెట్టి తీసుకొచ్చి చేసిండ్రు.
అరే ఆ జలపురుగుల పార్టీ ఏమంటారు దాన్ని కాక్రోచ్ పార్టీని చూసి నేర్చుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీలు. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ, జల్ల పురుగులు చేసే దాడి. ఆ జలపురుగులు అంటే చిన్నగుంటాయి అట అవి, బొద్దింకలు అంటారట. బొద్దింకలు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ, కోట్లాది పురుగుల దాడి, కోట్లాది పురుగుల దాడి, ఇక కనుమరుగైతడు మోడీ. బొద్దింకలు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. అదన్నా అట్లా జరుగుతుంది. ఇక్కడ బీజేపీ కూడా పాటలు వాడిరన్న. ఒకసారి షాప్ లోకి పోతే సామాన్లు రేట్లు పెరిగిపోతుంది, నూనె సామాన్ పెరిగిపోతుంది, ప్యాకెట్ బట్టలు పాట కూడా వాడి వైరల్ అయింది. ఒక్కసారి పాట. మంచి నూనె ఓ మంచి నూనె నువ్వెంత పిరమైతివే వంట నూనె, మంచి నూనె ఓ మంచి నూనె నువ్వెంత పిరమైతివే వంట నూనె. కేంద్రంలో మోడీ గారి గడ్డం పెరిగినట్టు, అరే కేంద్రంలో మోడీ గారి గడ్డం పెరిగినట్టు, రాష్ట్రంలో కేసీఆర్ లావుగా మాట్లాడినట్టు, అరే సామాన్యునికి అందకుండా సర్ర సర్ర పోతున్నావు, దినసరి వస్తువులల్లా దిగ్గజం అయినావు. మంచి నూనె ఓ మంచి నూనె నువ్వెంత పిరమైతివే వంట నూనె, నువ్వెంత పిరమైతివే వంట నూనె. ఈ మంచి నూనె అప్పుడు గడ్డం బాగా పెంచింది సారు, మోడీ సారు. ఆ గడ్డం పెరిగినట్టు స్పాండినస్ గా అప్పుడే రాసి అప్పుడే పాడితే TV9 వాళ్ళు కూడా ఫోన్ చేసి తీసుకున్నారు. దానిలో ఏదో ముచ్చట్లు చెప్పింది అన్న వాళ్ళు. అదే అన్న పరిస్థితి అన్న. ఇంకోటన్నా మార్వాడి పైన కూడా ఓ మంచి పాట పాడిరు. ఎందుకన్నా మార్వాడి అంటే ఎందుకు కోపం అంతా? అంటే మీరు పాట పాడుతుంటే డైరెక్ట్ గా పర్సనల్ గా వాళ్ళ పైన ఏదో గర్జుండి వాడుతున్నట్టుగా అనిపించింది మాకు. ఎందుకు అంత కోపం ఎందుకు ఇవ్వాలంటే మరి? అట్లేం లేదన్న. మన ఇప్పుడు ఏదైనా ఇందా చెప్పినట్టు నడిపులో ఈ సీమ కడితే నలిచేస్తాం అన్నట్టు, వీడు నడిపులో కాదు మొత్తం శరీరం అంతా కలుపుతాడు. ప్రతి వ్యాపారంలో వాడే. మా దగ్గర గప్చుపుల బండి అందే, బట్టల దుకాణం వాందే, చెప్పుల దుకాణం వాందే, బంగారం దుకాణం వాందే, బంగారం దుకాణం వాందే, అన్ని దుకాణాలు మొత్తం చెప్పుల కాంచి కింది నుంచి మీ దాకా మొత్తం మాది. దాన్ని ఏమంటారు ఇది స్క్రూ డ్రైవర్లు, మొత్తం మొత్తం అన్ని షాపులు వానే ఉండే. మా దగ్గర లోకల్ పరిస్థితి ఏంటంటే అంతలట్లే ఉంది. ఇక మెయిన్ రోడ్డు మీదే 9800 షాపులు ఉన్నాయంటే ఇంకా గల్లీలలో ఎన్ని బస్సు. మార్వలతోనే దేశ ఆదాయం మొత్తం పెరిగిపోతుంది అంటారు కానీ బీజేపీ ఏడ పెరుగుతుంది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో సర్ వచ్చింది కదా, సర్ మీద వీళ్ళు మొత్తం ఓట్లన్నీ అక్కడే పోతాయి, ఏ అవగాహన దగ్గర పోతాయి. ఈ ఇష్టం ఎవరు మావాడు మొత్తం బీజేపీకి ఎత్తారు కదా. కమ్యూనిస్ట్ పార్టీ మావాడు లేడు కదా, కమ్యూనిస్ట్ పార్టీకి ఏడాడు, కాంగ్రెస్ కి ఏడు, ఏమన్నా బీజేపీకి ఎత్తాడు. జై శ్రీరామ్ అంటాడు. నేను ఉత్తరప్రదేశ్ పోయిన ఆవలింపు తీసిన ఎంత పిచ్చి అంటే అని అమ్మ అంటాం కదా, వాళ్ళ అమ్మ జై శ్రీరామ్ అంటాడు. అంత పిచ్చి అన్న అని దండం పెడతా. ఈ బీజేపీ నువ్వేమన్నా కానీ బీజేపీ నాకు ఈటల రాజేంద్ర అన్నా కానీ చాలా మంది పెద్దోళ్ళు ఉంటారు, చాలా గౌరవం. నేను ఈటల రాజేంద్రకి ఓటేసిన మొన్న జరిగిన ఎలక్షన్లలో. ఈటల రాజేంద్రకి ఓటేసి వీడియో తీసి పెట్టిన. నేను బీజేపీ ముఖం చూసి వేయలేదు ఓటు, ఈటల రాజేంద్ర ముఖం చూసి వేసిన వీడియో తీసి పెట్టా. అంటే మంచి వాళ్ళను మంచి అనాలి, చెడును చెడు అనాలి. అట్లా అనకపోతే ఎడమ చేయికి కుడి చేయికి తేడా తెలియనట్టే కదా. అది నా పాలసీ. పాట పాడతారు అన్న ఒకసారి ఆ మార్వాడి పైన వాడిన పాట. మెయిన్ రోడ్ అంతా మార్వాడోళ్ళ పాలాయరో, మిగిలిన జాగంతా పాలకుల పాలాయరో, బట్టల దుకుణం వాందే బంగారం షాపు వాందే, అరే బట్టల దుకుణం వాందే బంగారం షాపు వాందే, స్వీట్ హౌస్ వాందే ఆడువరి షాపు వాందే. మెయిన్ రోడ్ అంతా మార్వాడోళ్ళ పాలాయరో, మిగిలిన జాగంతా పాలకుల పాలాయరో, మిగిలిన జాగంతా పాలకుల పాలాయరో. ఇది పాట పల్లె ఉంది. చివరిగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి జంతర్ మంతర్లో ఇంకా సోనాం వాంగ్చుక్ పోరాటం చేస్తున్న లదక్ ఉద్యమకారుడు ఈ రోజుకి 20 రోజులు నడుస్తూ ఉంది. చనిపోయేటువంటి స్థితిలో ఉండి ఖచ్చితంగా విరమింపుకోవాలని డాక్టర్లు కూడా ప్రతిరోజు హెల్త్ సంబంధించినటువంటి అన్ని రిలీజ్ చేస్తున్నారు, హెల్త్ బులెటిన్. ఏందన్నా దీనికి సంబంధించి ప్రభుత్వాలు కనీసం స్పందిస్తలే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా కనీసం మాట్లాడడానికి కూడా ఏ ఒక్క బీజేపీ నాయకుడు కావచ్చు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా వచ్చిన పరిస్థితి లేదు. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అక్కడికి వచ్చి. ఏందని ఎట్లా చూస్తారు దీని మీద? కూడా మంచి పాట పాడిరు, ఎట్లా చూస్తారు దీన్ని? పరిస్థితి అంటే కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి నేను కూడా ఇంపాక్ట్ అయ్యాను. ఎందుకంటే అక్కడికి వచ్చినాను ఇందిరా పార్క్, నేను ఒక్కనే ఎవరు స్వచ్ఛందంగా వచ్చారు అక్కడికి. మంచి ఉద్యమం, విప్లవం ఎట్లా వస్తుందంటే అట్లా వచ్చింది. ఇదివరకు చెప్పాను, అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లను ఏర్పారేసారు కదా డ్రోన్ కెమెరాలు పెట్టి. వీళ్ళు ఎట్లా ఏరేస్తారు? నేను కడుపు మండి వచ్చింది కదా, రూపాయి తీసుకోకుండా వచ్చిన అడిగి మన కడుపు మండి. ఎన్ని లీకులు అండి ఇవన్నీ జరిగింది బీజేపీ ప్రభుత్వానికి అందరికి తెలుసు. కాకపోతే స్పందిస్తే మేము తగ్గుతాం, మేము స్పందిస్తే మేము తగ్గుతాం అనే విషయం ఉంది వాళ్ళ దగ్గర. అందుకని బీజేపీ వాళ్ళను సపోర్ట్ చేస్తలేదు, వాళ్ళ దగ్గర పోతలేదు. ప్రకాష్ రాజు పోతే ఆయన తిడతారు,
మన 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 పక్క రాష్ట్రం అనుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రశ్నారావణ అవును ఇప్పుడు ప్రశ్నారావణ సంబంధించింది మీకు తెలిసింది అంత గందరగోళం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ హోంమంత్రి కాబట్టి అది నడుస్తుంది. ఎందుకంటే రాజు చెప్పింది గుర్తుపునుంది గుర్రం డబ్బునుందే రాజ్యం అది నడుస్తుంది కాబట్టి ప్రపంచంలో ఇది అట్లా నడుస్తుంది. అది 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 అంతే. వాళ్ళు సావని చచ్చిపోయినా కానీ వీళ్ళు పోరు. నువ్వు చూడు. ఓకే ఒకసారి మళ్ళీ పాడతారా అన్న జంతర్ మంతర్ ఆఫ్ కాంగ్రెస్ జనతా పార్టీ పైన పాట ఒకసారి జలపూర్లో పాట. బొద్దెంకలు చేసే దాడి భయపడుతున్నాడు మోడీ, బొద్దెంకలు చేసే దాడి భయపడుతున్నాడు చూడు మోడీ, కోట్లాది పురుగుల దాడి కోట్లాది పురుగుల దాడి ఇక కనుమరుగైతడు మోడీ, జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. ఉద్యోగం లేక యువత ఉద్యోగం లేక యువత కోపంగా ఉన్నది జనత, అరే సనాతన ధర్మం అరే తెలిసిపాయని మర్మం, అరే సనాతన ధర్మం అరే తెలిసిపాయని సమరం, అరే నీపై చేసెను సమరం అరే నీపై చేసెను సమరం, నీ కుర్చీ గూలును ఖాయం బొద్దెంకలు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. పెట్రోలు డీజిల్ గ్యాసు ఆకాశాన్నంటే ను బాసు, అరే అమ్మ పోతే అడివాయే అరే కొనబోతే కురువాయే. అందుకని వాస్తవాలు ఇవన్నీ వాస్తవం ఉంటేనే లేస్తుంది పాట, వాస్తవం లేకపోతే లేవది. జానపద గేయం కాదు కదా. దగ్గర దగ్గర గుర్తుడమని ఒక పాట ఈ నన్ను ఇది సందర్భం కాదు కానీ జానపద గేయాలకు కూడా సెన్సార్ పెట్టాలి, ఒకటి సెన్సార్ బోర్డు ఉండాలి. ఎందుకంటే వాడిని ప్రాసంగాన్ని ఇష్టం వచ్చినట్టు పెడితే నువ్వు గిందుగా నువ్వు ఈ పాట పాడుతుందికా జనాన్ని చైతన్యం చేయలేకపోతే నవ్వి, లేకపోతే భక్తి ఉంటే భక్తి మొక్కు దేవుని మొక్కు అని వాడు నేను కావట్లేను, లేకపోతే ఇంకో లేకపోతే లేకపోవడం అని. ఈ వల్గర్ లాంగ్వేజ్ తెలంగాణలో అది ప్రమాదకరం. అందుకే మోహన్ బైరాగ్ అని అంటాడు, తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులు అందరూ చెడిపోయారు. ఎట్లా చెడిపోయారంటే ఇక అన్ని పాటలు అదే, అవును పెండిలకు సావులకు డిన్నర్ అయిన పాటలే. సరే పోయింది 2 రూపాయలు సంపాదించుకుంటారు కానీ ఇంకొక లాస్ట్ విషయం నేను కూడా చెప్తున్నా. నిరుద్యోగ కళాకారులు అనేది వేలాది మంది మన దగ్గర ఉన్నారు. వాడు 550 మందికి ఇచ్చిండు పోయిండు, ముద పెట్టిండు పోయిండు. అది ఆ ఉద్యోగం కూడా కరెక్ట్ కాదు, చాలా మంది తెలియదు. సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రాక పడుతుండ్రు తిప్పలు, సాంస్కృతిక సారథి కళాకారులు జీతాలు రాక పడుతుండ్రు తిప్పలు. ఇంటి అద్ద గట్టానే పొరగల స్పీచ్ వీళ్ళు ఈ నెల కరెక్ట్ వేయడు అంటే ఆగారు పడ్డలు ఎవరంటే వీళ్ళ పరిస్థితి. అయితే వాళ్ళు నాకే ఉద్యోగం వచ్చింది, మేము కూడా బస్సు ఎక్కినాం, మేము కూడా టికెట్ తీసుకున్నాం, కానీ సీట్ మీకు దొరికింది మాకు దొరకలేదు. మేము నిలబడి ప్రయాణం చేస్తున్నాం. చాలా మంది ఇంకా అట్లా బయటకు పేర్లు బయటకు రాని వాళ్ళు చాలా మంది అన్న మంచిగా పాటలు. ఒక విషయం చెప్తా, ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టనని కూడా ఉద్యోగం ఇచ్చారు. అవును కళాకారుడు చెప్పింది. అంటే చాలా మంది కళాకారులు ఫేక్ కళాకారులు తీసేయండి, డప్పు కళాకారులు ఇప్పుడు నటరాజు నాకు డప్పు కొట్టే ఆ డప్పు కళాకారులు చాలా తక్కువ, అలాంటి తీసుకోండి. నేను లాస్ట్ ఒక విషయం, నిరుద్యోగ కళాకారులు ఉద్యమం చేద్దామంటే ఎప్పుడు పోవాల్సిన అవసరం లేదు, పోకుర్రి. మీకు ఉద్యోగం రాదు, పాస్ రాదు, అక్కడ షిప్ పట్టుకొని తిరుగుతుంది, మీకు ఉద్యోగం ఎక్కడ నాకు అర్థం కాదు. కాకపోతే ఉపాధి కావాలి. 20 లక్షలు ఇయ్యి ఒక కళాకారునికి, వాడు షాప్ పెట్టుకుని బత్తడు, అది ఉపాధి అంటారు. సార్ గవర్నమెంట్ కు వీలు కాదు, వీలైతుంది మనకు వీలైతుంది అట్లా. కానీ ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఎంతమందికి ఇస్తారన్నా? గవర్నమెంట్ కూడా అప్లల పాలై ఉంది, ఇందా చెప్తే కదా. అది పరిస్థితి నేను కోరుకున్నది కళాకారులకు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాకు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా నటరాజు డబ్బు కొట్టినందుకు అన్న థ్యాంక్ యూ. మీరు కూడా మంచి మీ ధరువు లేకపోతే అసలు ఈ పాటకంత ఊపు ఉండదు. థ్యాంక్ యూ. మాకు కూడా మా ఛానల్లోకి వచ్చి మీరు సమయాన్ని కేటాయించినందుకు. ఇది వెంకటాచార్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.